పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వైసీపీ బలోపేతానికి చర్యలు చేపట్టామని నూతన జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ రాజు అన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను నియమించి పునర్నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. అసంతృప్తిగా ఉన్న కేడర్ను సమన్వయం చేసుకుని రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టానికి కృషి చేస్తామని తెలిపారు. నాయకులు కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చి వారితో సమన్వయం చేసుకుంటామని వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాం. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి ఉన్నాం. ఎన్నో పోరాటాలు చేసినటువంటి అనుభవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈరోజు కూడా అధికారం లేకపోయినా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని శిరసావహిస్తూ ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు పోరాడాలని, మరి మొదటి రోజు నుంచి కూడా ప్రతిపక్షం హోదాతోటి ప్రజల పక్షాన పోరాడతాం. మరి ఈ రోజున జిల్లా వ్యాప్తంగా అందరితోటి జిల్లా కమిటీలను ఏర్పాటు చేసి జిల్లా ప్రెసిడెంట్లని పునర్నిర్మించి, అలాగే కింద స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర